నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సెకండ్ వీక్ లోకి వచ్చేస్తాం. ఇది పార్ట్ 2. ఇందాక కామనర్స్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను. వీడియోలో సెలబ్రిటీస్ గురించి వీలైనంత వివరంగా, కుదిరినంత క్లుప్తంగా మన స్టైల్లో మాట్లాడేసుకుందాం. అదండి, మనకు తెలుసు కదా 9 మంది సెలబ్రిటీస్ వచ్చారు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ వీక్ ఒకళ్ళు వెళ్ళిపోయారు కదా, షష్ఠీ వర్మ గారు. ఇప్పుడు 8 మంది ఉన్నారు. 8 మంది గురించి గుడ్లు ఏంటో బ్యాడ్లు ఏంటో వివరంగా వీళ్ళ గురించి నేను ఒక థంబ్నెయిల్ కూడా పెట్టాను. అది మీరు చూసే ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాప్షన్ ఇస్తూ, ఆ క్యాప్షన్ ఎందుకు ఇచ్చాను, ఏమిటి, వాళ్ళ దానికి అర్హత ఉందా లేదా, ఆ క్యాప్షన్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అని మనం ఇందాక నేను అన్నట్టు వీలైనంత వివరంగా, కుదిరినంత క్లుప్తంగా మాట్లాడేసుకున్నాం. ఇక మన మొట్టమొదటి సెలబ్రిటీ వచ్చేసి జేమ్స్ సినిమాలో అధ్యక్ష అంటూ మనల్ని పలకరించిన మన సుమన్ శెట్టి గారు. అమాయకం అని పెట్టాను కదా, ఆ అమాయకత్వంతో పాటు ఈయనకి ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఈయన ప్యూరెస్ట్ సోల్ అనమాట. అంటే మన పాడే ఆవు దగ్గర నుంచి పొదుగులోంచి మనం పిండే పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అంత స్వచ్ఛమైన మనస్తత్వం అయింది. ఈయన ప్రేమ, కోపం, ద్వేషం, ఆనందం అయినా సరే, ఆఖరికి ఒక పని చేస్తున్న, టాస్క్ ఆడుతున్నా ఈయన 100% ఇస్తారు అని మనకు కనిపిస్తుంది. ఎలాంటి ఫిల్టర్స్ కానీ ఏమీ లేకుండా. బట్ ఫిల్టర్స్ లేకుండా బిగ్ బాస్ ఈయన ముందుకు వెళ్ళగలరా అంటే ప్రస్తుతానికైతే బాగానే నడుస్తుంది. బయట కూడా మేట్స్ కూడా ఈయన నచ్చుతున్నారు. బయట ఆడియన్స్ కూడా ఈయన ప్రవర్తన, ఈయన ప్యూరిటీ కనెక్ట్ అయ్యారు. బట్ బిగ్ బాస్ లో టాప్ 5 ఉండడానికి అది సరిపోతుందా? కొంచెం ఆ కన్నింగ్నెస్ కూడా ఉండాలి కదా. ఈయనలో లేదు, ఈయన అడాప్ట్ చేసుకోడు కూడా అని అయితే అర్థమైపోతుంది. ఇలాంటి ప్యూరెస్ట్ సోల్ కి మనం కూడా సపోర్ట్ చేయాలని నా పర్సనల్ ఒపీనియన్. చూద్దాం మరి ఎలా ఉంటుందో. నెక్స్ట్ సెలబ్రిటీ గురించి మాట్లాడుదాం. ఇప్పుడు భరణి గారి గురించి మాట్లాడుకుందాం. ఈయన్ని ఈ వారం చూస్తే అయ్యో పాపం అని అనిపించింది, కానీ హ్యాట్స్ ఆఫ్ మీ సహనానికి అని కూడా అనిపించింది. పనికి మాలిన గుడ్ పాయింట్ ఎత్తి ఆరుగురు కామనర్స్ ఒకే పాయింట్ని తిప్పి 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 గ్రైండర్లో వేసి మిక్సీ కొట్టినట్టు రై 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 అని తిప్పి అదే పాయింట్ని మీద పెడుతూ పర్సనల్ అటాక్ చేస్తూ ఉన్నా కూడా అక్కడక్కడ మాటలు తూలారు. అండ్ బట్ అంతసేపు వాళ్ళని డిఫెండ్ చేసుకుంటూ అంత ఓపిక్గా భరించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఈయన కూడా ఆ స్వచ్ఛతలో సుమన్ శెట్టి గారు 100% ఉంటే ఈయన అయితే 95% కనిపిస్తున్నారు నాకు. చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఈయనలోనే ఉన్నాయి. అంటే కొన్ని మొహమాటం లేకుండా చెప్పలేకపోవడం, అందరినీ కలుపుకు వెళ్ళిపోవాలనుకోవడం, ఎవరిని నొప్పించకుండా తను తప్పించుకుని తిరుగుదాం అనుకోవడం డ్రాబ్యాక్స్ ఈయనకి. పక్కన పెట్టుకుని ఈయన ముందుకు వెళ్ళగలిగేదో ఖచ్చితంగా ఈయనకున్న ఫాలోయింగ్కి ఈయన టాప్ 5లో ఉంటాడని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం అది ఎలా ముందుకెళ్తారో. నెక్స్ట్ కంటెస్టెంట్ రాము రాథోడ్. ఇతని గురించి సెలబ్రిటీ అన్న రాను ముంబైకి రాను సాంగ్ రీచ్ గురించి పక్కన పెడితే ఈయన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరిని ఏమి అనరు. చాలా పద్ధతిగా అందరూ మెచ్చుకునేలా, అందరికీ నచ్చేలా ఉన్నాడు. అందుకే జనప్రియం అని పెట్టాను ఈయనకి. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇప్పటి వరకు నేను చూసిందంటే ఈయన కోసం ఈయన స్టాండ్ తీసుకోలేకపోవడం. ఓవర్ సెన్సిటివిటీ అనుకుంటున్నాను నేనైతే. అంటే నమ్మినోడే నన్ను మోసం చేస్తే అది తట్టుకోలేక ఆ షాక్ నుంచి కొంచెం బయటికి రాలేక ఉండిపోయాడా అన్న అభిప్రాయం నాకైతే కలిగింది. బట్ ఇలా బిగ్ బాస్ హౌస్కి వచ్చాము అంటే ఇవన్నీ ఓవర్కమ్ చేసుకునే వెళ్ళాలి. సో ముందు వచ్చే వారాల్లో ఈ మైనస్లన్నీ కూడా ఈయన ఓవర్కమ్ చేసుకుని ఇంకా ప్రోయాక్టివ్గా తన స్టాండ్ తను తీసుకుంటూ గట్టిగా, ఎలా అయితే మొన్న నామినేషన్స్లో ఎవరు పవన్తోని, ఇలా కళ్యాణ్తోని అండ్ హరీష్ గారితోని మాట్లాడాడో అలా కాన్ఫిడెన్స్గా తన మాట గురించి తను స్టాండ్ చేసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ సెలబ్రిటీ ఇమాన్యుల్. జనరంజకం అని చెప్పాను కదా, నిజంగానే ఈయన ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, అవసరం ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు, తప్పులు అందరికీ చెప్తున్నాడు. కానీ ఇంకా కొంచెం సాఫ్ట్ నేచర్లోనే ఉంటున్నాడు. ఇంకొంచెం వాయిస్ గట్టిగా రేస్ చేయాలి. మిగతా విషయాలన్నీ కూడా బాగానే ఉంటున్నాడు. కొన్ని స్ట్రాటజీలు ఆలోచించడంలో కానీ, ఎదుటివాడు ఎత్తులు గమనించడంలో కానీ. కాకపోతే ఎగ్జిక్యూషన్లో ఎక్కడో కొంచెం వెనకబడుతున్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది. అండ్ అందరు సపోర్ట్ అందరి మనసులో గెలుచుకుంటున్నాడు యాజ్ ఎ రాము రాథోడ్ లాగే. అండ్ ఎవరిని నొప్పించకుండా ముందుకెళ్ళాలి అనుకుంటున్నాడు. బట్ అది అన్ని వేళ కుదురుతుందా లేదా అనేది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఉన్న కంటెస్టెంట్లో ఈయన కూడా ఒక సెలబ్రిటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అనుకోవచ్చు. అండ్ ఇప్పటికైతే ఈయనకి విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. చూద్దాం ఈయన ముందు ఏం చేస్తాడని. తనుజాకి ఐస్కాంతం అని చెప్పాను కదా, ఎందుకంటే పాపం కొంచెం సోల్జర్ పవన్ని
లేకపోతే మన డిమోన్ పవనాల్ని ఎక్కువగానే ఆకర్షిస్తుంది ఈ మధ్య. పోతే ఆకర్షణకి బ్రేక్ లేస్తూ తమ్ముడు అనేసింది, ఇద్దరిని గొడవ వదిలింది, బాగానే కంట్రోల్ చేసింది. ఇలాంటి విషయాలు ఎక్కడ ఎవరిని ఎలా ఎంతవరకు ఉంచాలో, ఆ లిమిట్స్ ఎక్కడ పెట్టాలనేది ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా ఫాలో అవుతుంది. అండ్ తను చేయాల్సిన టాస్కుల్లో కానీ తన 100% ఇస్తుంది. కొంచెం అహంకారభరితమైన ఆ మాట తీరే ఈమెకి కొంచెం మైనస్, కొంచెం మారుతుంది. బట్ స్టిల్ ఇంకా చాలా వరకు ఆ మాట తీరు కొంచెం మార్చుకుంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నిన్న కూడా కొంచెం ఎమోషనల్ అయింది. ఆ ఎమోషన్స్ కొంచెం కంట్రోల్ పెట్టుకుని కన్నీళ్ళు కూడా చాలా వరకు ఫస్ట్ వీక్తో పోల్చుకుని నాగార్జున గారు చెప్పాక చాలా వరకు తగ్గింది. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ కూడా రిపీట్ చేయకుండా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ సెలబ్రిటీ ఫ్లోరా షైనీ గారు. ఈవిడికి శూన్యం అని పెట్టాను కదా, ఈవిని చూస్తే కోప్పడాలో, నవ్వాలో, లేకపోతే జాలిపడాలో నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక్కొక్క నామినేషన్ టైంలో ఆ రోజు ఆ ఎపిసోడ్లో ఈవిడ మీద చిరాకు వచ్చింది. ఆ తర్వాత చూస్తుంటే ఈవిడ మీద పాపం జాలేసింది. అండ్ ఈవిడ తెలుగు మాట్లాడడం చూస్తుంటే నవ్వు వస్తుంది. బట్ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, ఈవిడికి సొంత అభిప్రాయం అంటూ లేదు. ఈవిడ సొంతంగా ఆలోచించలేరు, సొంతంగా ఏ పని చేయలేరు. ఈవిడికి ఖచ్చితంగా ఏ పని చేయడానికైనా ఒక తోడు కానీ, లేకపోతే ఒక సలహా కానీ, ఒక డిపెండెన్సీ కానీ ఉండాలి. అది అడ్వాంటేజ్కి కొంతమంది వాడుకుంటున్నారు. ఈవెన్ హరీష్ గారు కావచ్చు, ఇప్పుడు సంజన గారు కావచ్చు. బట్ ఈవిడైతే కరెక్ట్ కాదు. బట్ ఈవిడికన్నా డిగ్రేడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, డిగ్రేడ్ అని అనకూడదు కానీ ఈవిడికన్నా ముందు వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఇంకొక వారం ఉండొచ్చేమో తప్ప ఈవిడైతే బిగ్ బాస్కి అయితే అస్సలు పనికిరారు. నెక్స్ట్ మెయిన్ మాట్లాడుకోవాల్సిన క్యాండిడేట్ ఈవిడే, సంజన గారు. మాయా నాటకం అని పెట్టాను కదా, ఈవిడ సింపుల్గా రోజుకో ఒక ఇష్యూ ఏదో ఒకటి చేస్తున్నారు. ఏదో దొంగతనం చేయడమో, లేకపోతే ఏదో ఒకటి ఎవరొకరిని కిలికి వదిలేయడమో, ఏదో ఒకటి చేస్తున్నారు. కంటెంట్ అయితే ఇస్తున్నారు. బిగ్ బాస్ ఆడియన్స్కి కావాల్సింది మీరు ఏదైనా చేయండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్న ఆడియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈవిడ నచ్చుద్ది. బట్ కొన్నిసార్లు ఇందాక ఎమాన్యుల్ అన్నట్టు ఆడడం కాదు, ఎలా ఆడాం ఎలా గెలిచాం అనేది కూడా ఇంపార్టెంటే కదా అన్నట్టు. ఇది నాకు ఈవిడ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది. బట్ అది 100% కరెక్ట్ కాదని నాకైతే పర్సనల్ ఒపీనియన్. అండ్ నేను లాస్ట్ టైం చెప్పినట్టే విషయాన్ని ఔషధంగా కూడా వాడుతుంటాం, కానీ మోతాదు మించిందంటే అది మనకి ఎప్పటికైనా ప్రమాదమే. ఒక రకంగా చెప్పాలంటే ఒక పాముని మనం పక్కలో పెట్టుకుని పడుకున్నట్టే, ఎప్పుడు కాటేస్తామో మనకి తెలియదు. అలాగే ఈవిడ సిద్ధాంతాలు కూడా అలాగే ఉంటాయి, ఎవరికి మంచిది కాదు. బట్ ఉన్నంతలో రంజింపజేస్తుంది, అదైతే చెప్పగలను ప్రస్తుతానికి, అంతే. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రీతు వర్మ. బోటకం అని పెట్టాను కదా, కరెక్టే, ప్రతిదీ బోటకమే. ఈవిడ అవసరాల కోసం, ఈవిడ స్వార్థాల కోసం ఎలాగైనా మెలికలు తిప్పి, ఎలాగైనా మాటలు మార్చి అనుకున్నది సాధించాలి అనుకుంటుంది. అక్కడ కెమెరాలు ఉన్నాయి, లేకపోతే అందరికీ చూస్తున్నారు అని బేసిక్ కామన్ సెన్స్ మిస్ అయింది ఈవిడ దగ్గర. నా అవసరం కోసం నేను ఎంతకైనా దిగజారుతాను అనే పద్ధతిలోనే వెళ్ళిపోతుంది. ఇవైతే కరెక్ట్ కాదు. 100% ఈ వారంలో ఈవిడ గ్రాఫ్ అయితే చాలా పడిపోయింది. నా దృష్టిలో అయితే హరిత హరీష్ గారి తర్వాత ఎవరైనా నెక్స్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఇవ్వాలి అంటే ఈవిడికి ఇస్తాను, వర్స్ట్ కంటెంటర్ కింద. అండ్ ఈరోజు నాగార్జున గారు ఏం మాట్లాడతారో ఈవిడ గురించి, ఆ విషయాలన్నీ ఎలా అడ్రస్ చేస్తారో చూద్దాం. సో దాని గురించి సెపరేట్గా వీడియో చేసి మాట్లాడతాను ఆ ఎపిసోడ్ తర్వాత. బట్ ప్రస్తుతానికైతే ఇదండి ఈ 2 వారాల్లో వీళ్ళ గురించి నాకు కలిగిన అభిప్రాయాలు. మీకు కరెక్టే అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి, మీరు సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.